చేసిన నాయకత్వం లాంగ్ లీవ్ కేసీఆర్ 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 ఇద్దరా భయ్యా ఇద్దరా నాయకత్వం జగన్ నాయకత్వం జగన్ నాయకత్వం లాంగ్ లీవ్ లాంగ్ లీవ్ లాంగ్ లీవ్ లాంగ్ లీవ్ లాంగ్ లీవ్ లాంగ్ లీవ్ టీఆర్ఎస్ పార్టీ మనం ఒక పని గురించి పోవాలంటే నలుగురికి పోయి 2 రోజులు 3 రోజులు ఉండవలసిన పని ఉండే. కానీ ఈరోజు మనకు అన్ని ఆఫీసులు ఉన్నాయి. రెండవది మెడికల్ కాలేజ్ అంటే బ్రహ్మాండమైన మన పిల్లగాళ్ళకు ఎంత సదుపాయం అంటే మన పిల్లలు ఇక్కడనే మనం డాక్టర్ చదువుకునేందుకు వాళ్ళకు ఉపయోగపడుతుంది. సూర్యాపేట జిల్లాలో ఆడ కౌన్సిలింగ్ పోతే పిల్లగాడు కౌన్సిలింగ్ పోతే డాక్టర్కు ఏ ఊరు అంటే సూర్యాపేట ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి సూర్యాపేటలో జాయిన్ చేస్తాం. మనం కూడా ఇది ఎవరి వల్ల కాలేదు, ఏ ప్రభుత్వం వల్ల కాలేదు. మన తెలంగాణ వచ్చిన తర్వాత ఇంత అభివృద్ధి జరిగిందంటే తెలంగాణ అభివృద్ధి జరిగింది, దాంతోపాటు మన సూర్యాపేట అభివృద్ధి. గండూరి పావని కృపాకర్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ప్రజల సమక్షంలో పుట్టినరోజు జరుపుకుంటున్న కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు పట్టణ పార్టీ అధ్యక్షులు సౌరాల సత్యనారాయణ గారికి, అదేవిధంగా సయ్యద్ సలీం గారికి, అదేవిధంగా బిక్కుమల్ల మంజుల ఉపేందర్ గారికి, ఇంకా 45వ వార్డు నుంచి వచ్చిన ప్రజానీకానికి అందరికీ, కార్యకర్తలకు, నాయకులందరికీ కూడా కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సూర్యాపేట పట్టణంలో మొట్టమొదటిసారిగా ఈ పుట్టినరోజు 45వ వార్డు జరుపుకోవడం మనందరి అదృష్టం. ఎందుకంటే మూడోసారి భారీ మెజార్టీతోని గండూరి పావని కృపాకర్ గారిని గెలిపించిన 45వ వార్డు ప్రజలందరికీ కూడా మనం కృతజ్ఞతలు తెలుపుతూ, ఇంకోటి ఏంటంటే సూర్యాపేట జిల్లాలోనే 5 మున్సిపాలిటీలో ఉన్న వార్డులలో మన వార్డు నుంచే అత్యధిక మెజార్టీతోని పావని కృపాకర్ గారిని గెలిపించడం దానంతటికీ కూడా సూర్యాపేట పట్టణ ప్రజలకు కూడా, అదేవిధంగా 45వ వార్డు ప్రజలందరికీ కూడా, ఓటర్లందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాం. కేసీఆర్ గారు వచ్చేది ఖాయం. 2 సంవత్సరాల తర్వాత మన ప్రభుత్వం వస్తుంది. ఖచ్చితంగా మళ్ళీ అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ లాంగ్ లీవ్ కేసీఆర్ నాయకత్వం కుంటగల జయించడి నాయకత్వం సీఎం సీటు దక్కుతుందని చెప్పి మేమందరము భావిస్తున్నాము. నిజంగా కూడా నెక్స్ట్ సీఎం అయిన తర్వాత మళ్ళా కూడా మనము ఇలా పుట్టినరోజు మన వార్డులో మళ్ళీ పెద్ద గ్రాండ్గా చేసుకోవాలని చెప్పి నేను ఎంతగానో ఆశపడుతున్నా. ఇక్కడికి విచ్చేసినటువంటి సౌరాల సత్యనారాయణ గారికి, అలాగే సయ్యద్ సలీం గారికి, బండా రాజా గారికి, మళ్ళా ఉపేందర్ మంజులా గారికి, ఇక్కడికి కూడి వచ్చిన వార్డు ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అందించాలో ప్రతిపక్షంగా సూర్యాపేట మున్సిపాలిటీలో మా గలము విప్పి ఖచ్చితంగా వార్డు చేయాల్సినటువంటి ప్రతి సేవ, వార్డుకు రావాల్సినటువంటి ప్రతి నిధులు కూడా రప్పిస్తూ వార్డును 2 సార్లు గెలిపించినప్పుడు ఎంత అభివృద్ధి చేశామో అదేవిధంగా 3వసారి కూడా అంతే అభివృద్ధి చేస్తామని చెప్పి నా వార్డు ప్రజలందరికీ కూడా విన్నవించుకుంటున్నాను. అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు. కేసీఆర్ నాయకత్వం, జగదీష్ రెడ్డి గారి నాయకత్వం, జై తెలంగాణ. మన తెలంగాణ జాతి పితామహుడు కేసీఆర్ గారి జన్మదిన వేడుకలు ప్రతి ఇంట్లో కోలాహలంగా జరుపుకుంటున్నాం. మీకు తెలుసు, గత తెలంగాణ ఏర్పడక ముందుకు ఏ విధంగా ఉంది. ఆంధ్ర పాలకులు తెలంగాణని ఎంత దోచుకున్నారో మీకు తెలుసు. మన నీరు, మన నిధులు, మన నియామకాలు ఇవన్నీ కూడా ఎక్కువ శాతం ఆంధ్ర వాళ్ళకే వెళ్ళేవి. దీన్ని ముందు నుంచి గమనించినటువంటి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం సాధించుకునే దిశగా అతని పోరాటం చేసింది. అతని పోరాటం అతను తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ఆమరణ నిరాహార దీక్ష చేసింది. ప్రజలారా, మీకు తెలుసు, ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామంటే మన నీరు, మన నిధులు, మన నియామకాలు మనకి వస్తున్నాయన్న విషయం. ఈ యొక్క 2014 నుండి
2024 వరకు మనకి ఏ విధంగా ఉంది ఒక్కసారి గమనించండి. మన అమ్మలారా అక్కలారా, మీ ఇల్లు ప్రతి ఒక్కరికి, వృద్ధాప్యంలో ఉన్నవారికి, వితంతువులకు, వికలాంగులకు పెన్షన్ ఏ విధంగా వచ్చింది? మరియు రైతులారా, మీరు గుర్తు తెచ్చుకోండి, ప్రతి కారుకి మీకు రైతు బంధు అందిందా లేదా మీరు గుర్తు తెచ్చుకోండి. ఈరోజు ప్రతి జిల్లాలో మనకి మెడికల్ కాలేజ్ తీసుకొచ్చారు. ఉద్యోగ అవకాశాలు చాలా మెరుగుపడ్డాయి. ఉద్యోగ అవకాశాలే కాకుండా యువతకు ఉపాధి ఏర్పడింది. మరియు ప్రతి రంగంలో అభివృద్ధి చెందుతూ మనం వచ్చాము. ఒక తలసరి ఆదాయం చూసుకుంటే 2014 ముందు తలసరి ఆదాయం ఎట్లుంది మన తెలంగాణ, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, 2014 తర్వాత 2024 వరకు తలసరి ఆదాయం ఎలా ఉంది ఒకసారి గమనించాలి. మన తెలంగాణలో అందరూ విద్యావంతులు ఉన్నారు, విచక్షణ కలిగిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు మీరందరూ అబ్జర్వ్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది. దీనికి కారణం కేవలం ఒకే ఒక్కడు, మన కేసీఆర్. ఇటువంటి వ్యక్తికి రేపు మనం పుట్టినరోజు ఘనంగా ఇంట్లో మన కొడుకు, మన తండ్రికి పుట్టినరోజు ఏ విధంగా చేస్తామో ఆ విధంగా మనం చేయాల్సిందిగా, పుట్టినరోజు చేయాల్సిందిగా నేను ప్రతి ఒక్క పౌరునికి ఈరోజు నేను చెప్పుకుంటున్నాను. అదేవిధంగా అందరు నడుము కట్టాలి. మనం రేపు మళ్ళీ ఒక 2 సంవత్సరాల ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈ ఎలక్షన్స్లో కేసీఆర్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి వారికి తెలంగాణ రాష్ట్రాన్ని గిఫ్ట్గా వారి చేతిలో పెట్టాల్సిందిగా కేసీఆర్ బర్త్డే పురస్కరించుకొని ముందస్తుగా మన వేడుకలు 45వ వార్డు నుండి స్టార్ట్ చేశాము. దీనికి మన ముఖ్య అతిథులుగా పట్టణ నాయకులు, బీఆర్ పార్టీ నాయకులు, పట్టణ అధ్యక్షులు సత్యనారాయణ గారు వచ్చారు. మన మాజీ కౌన్సిలర్ సయ్యద్ సలీం గారు, అదేవిధంగా జిల్లా ఆర్యవైశ్య నాయకులు మన బండారు రాజా అన్నగారు, బిక్కుమల్ల ఉపేందర్ మరియు బిక్కుమల్ల మంజుల గారు మనకి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఇక్కడికి చాలామంది దగ్గర ఒక 100ల సంఖ్యలో 5 నిమిషాల్లో ఇంకా 100ల సంఖ్యలో ఈరోజు జమన కావటం జరిగింది. దీన్ని బట్టే చెప్పొచ్చు తెలంగాణ ప్రభుత్వం మీద ఎంత ప్రేమ ఉంది ప్రజలకి అనేది. అదేవిధంగా ఈరోజు మనకి 45వ వార్డుకి మా యొక్క సతీమణి గండూరి పావనిని 3వ అత్యధిక మెజార్టీతోటి మన సూర్యాపేట పట్టణంలోనే అత్యధిక మెజార్టీతోటి ప్రతిపక్షంలో ఉన్నా కూడా గెలిపించినందుకు మనం ఈరోజు మేము సర్వత్రా ఈ యొక్క పట్టణ మరియు 45వ వార్డు ఓటర్లకి, ప్రజలకి శిరస్సు వంచి పేదాలు ఉందని చేసుకుంటున్నాను. రాబోయే 5 సంవత్సరాల్లో మీ ఏ సమస్య వచ్చినా, ఏ పని ఉన్నా ఒక్క ఫోన్ కాల్ చాలు, మేమే వస్తాం మీ దగ్గరికి. ఇది మా నినాదం. ఈ యొక్క 5 సంవత్సరాలు మేము మీ వెంట ఉండి ప్రతి పనిని మీకు చేస్తామని మేము నెరవేరుతూ, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేసినందుకు 45 ప్రజలకి, సూర్యాపేట పట్టణ ప్రజలకు అందరికీ కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నాను. ఎన్ని వాగ్దానాలు చేసి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కింది. 6 హామీల పథకాలు ఏమైంది ఇవన్నీ గమనించాలి మీరు. ఈరోజు పెన్షన్ 2000 గత ప్రభుత్వం ఇచ్చేదే కదా, ఇప్పుడు ఇచ్చేది కూడా. 4,000 చేస్తా అన్న రేవంత్ రెడ్డి గారు ఎక్కడున్నారు? ప్రజలు మీరందరూ అడగాలి ఈరోజు వారిని. నాకు 4,000 ఖచ్చితంగా మీరు ఇవ్వాలి అని. 24 నెలలు దాటి 25వ నెల ఇది అంటే 25 నెలలు ఇంటూ 2,000 ఎంత మీకు బాకీ ఉన్నారో మీకు అర్థమవుతుంది కదా. ఈ బాకీని ఖచ్చితంగా ప్రభుత్వం సంబంధించిన పెద్దలందరినీ నిలదీయాలి. మీ వార్డుకు వచ్చిన వారిని, మీ ఇంటికి వచ్చిన వారిని, ఈ యొక్క కాంగ్రెస్ నాయకుల్ని మీరు నిలదీయాలి. ఏమైంది మా యొక్క పెన్షను అని చెప్పి. మీకు తెలీదా? అదే కేసీఆర్ గారు ఉంటే వారు చేస్తా అని చెప్పారు, వారు పెంచుతా అన్నారు. వారు పెంచిన విధంగా గతంలో 500 ఉన్న పెన్షను 2,000కి పెంచిందా లేదా? అదేవిధంగా ఇప్పుడు 3,000 చేస్తా అన్నారు పెన్షన్.
ఆ 3,000 కూడా వారికి కనుక మనం ప్రభుత్వాన్ని ఒప్పజెప్పుంటే ఇప్పుడు ఖచ్చితంగా మనకి ఇచ్చేవారు. ఇట్లా ప్రతి ఒక్కటి చాలా ఉన్నాయి, చెప్పుకుంటూ పోవాలంటే ఇది సమయం కాదు. కాబట్టి మేము కొన్ని మచ్చుతులుగా మాత్రమే చెప్తున్నాము. కావున మీరు రేపు ఈ బాకీ పడ్డ ప్రభుత్వం, ఈ దగా ప్రభుత్వాన్ని మనం ఫ్యూచర్లో ఖచ్చితంగా దించి మనం తెలంగాణ బీఆర్ఎస్ పార్టీని గద్దెనెక్కించాల్సిందిగా, కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయాల్సిందిగా ప్రతి ఒక్కరికి నేను విన్నవించుకుంటున్నాను. కేసీఆర్ గారి రేపు జరగబోయే సందర్భంగా సూర్యాపేట రాష్ట్ర సభ్యులు మాజీ మంత్రివర్యులు ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధి ప్రారంభ గుడ్డగడ్డ గారి నాయకత్వంలో మన 45వ వార్డు హ్యాట్రిక్ కౌన్సిలర్ గండూరి పవన్ కృపాకర్ భారీ మెజార్టీతో గెలిచినటువంటి గండూరి పవన్ కృపాకర్ ఆధ్వర్యంలో ఇప్పుడు ఇక్కడికి వచ్చిన అతిథులు మందుల ఉపేంద్ర గారికి మరియు బండా రాజా గారికి మరి సయ్యద్ సలీం గారికి మరియు 45వ వార్డు ప్రజలందరికీ ఈరోజు రేపు జరగబోయే బర్త్డే సందర్భంగా కేక్ కట్ చేస్తున్న గండూరి పవన్ కృపాకర్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. కృపాకర్ సెట్ రైట్.